హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ వరల్డ్. బేతాళ కథ. క్షమించరాని ద్రోహి. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగానే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఈ ప్రపంచంలో విశ్వాసము వినయ విధేయతలు గల వాళ్లకు స్థానం లేదు. అలాంటి వాళ్ళు పరమ ద్రోహులుగా కూడా పరిగణించబడటానికి నిదర్శనంగా నీకు రవీంద్రుడు అనేవాడి కథ చెప్తాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఓ గ్రామంలో పద్మనాభుడు, వాసుదేవుడు అని స్నేహితులుండేవాళ్ళు. ఇద్దరు ఒకే ఊరి వాళ్ళు. ఒకేసారి పెళ్లిళ్ళు చేసుకుని గృహస్థులయ్యారు. వారిలో వాసుదేవుడికి కాలం కలిసి రాలేదు. అతని భార్య రవీంద్రుడు అని కొడుకుని కని చనిపోయింది. దాయాదులు వాసుదేవుడు ఆస్తిని కాజేసి బికారిని చేశారు. తర్వాత కొద్ది కాలానికే అతను వ్యాధిగ్రస్తుడై చనిపోబోతూ తన కొడుకు రవీంద్రుడిని పద్మనాభునికి అప్పగిస్తూ వాడి యోగక్షేమాలు చూడమని కోరాడు. పద్మనాథుడు తన మిత్రుడికిచ్చిన మాట నిలబెట్టుకుని రవీంద్రుడిని తన కొడుకు శేఖరుడితో సమానంగా చూసి పెంచాడు. శేఖరుడు, రవీంద్రుడు ఒకే తల్లి బిడ్డలాగా పెరిగి తమ గ్రామంలో చదువులు పూర్తి చేశారు. తర్వాత పద్మనాభుడు వారిద్దరిని ఉన్నత విద్య కోసం రాజధానికి పంపాడు. వారి ఖర్చుల నిమిత్తం ప్రతీ నెల డబ్బు తన కొడుకైన శేఖరుడికి అందజేస్తూ వచ్చాడు. అయితే ఇంటి వాతావరణం నుంచి బయటపడి నగరం చేరగానే శేఖరుడి స్వభావం మారిపోయింది. అతనికి చదువు మీద ధ్యాస తగ్గి వినోదాల మీద, విలాసాల మీద హెచ్చింది. అతను తండ్రి పంపే డబ్బులు చాలా వరకు తాగుడు, జూదము లాంటి వాటి కోసం ఖర్చు చేయసాగాడు. రవీంద్రుడు మాత్రం చదువు మీదని శ్రద్ధ ఉంచి శేఖరుడి ప్రవర్తనను సరిదిద్దబోయాడు. కానీ లాభం లేకపోయింది. శేఖరుడు గురించి పద్మనాభుడికి తెలియబరుస్తామనుకున్నాడు. కానీ అలా చేస్తే శేఖరుడు తన మీద అలిగి ఇప్పుడు చేస్తున్న కాస్తపాటి ధన సహాయం కూడా చేయడునని భయపడ్డాడు. ఒకసారి శేఖరుడు, రవీంద్రుడు తమ ఊరికి తిరిగి వచ్చారు. పద్మనాథుడు వారి చదువు గురించి అడిగితే శేఖరుడు తన చదువు బాగా సాగుతుందని తండ్రికి చెప్పాడు. రవీంద్రుడు అప్పుడైనా శేఖరుడితో మార్పు గురించి పద్మనాభుడికి తెలియనివ్వలేదు. కుర్రవాళ్ళిద్దరూ నగరానికి తిరిగి వెళ్లే ముందు రోజు పద్మనాభుడు డబ్బు పోయింది. పద్మనాభుడు అందరినీ పిలిచి అడిగితే శేఖరుడు రవీంద్రుడు ఏమైనా తీశాడేమో అన్నాడు. పద్మనాభుడు రవీంద్రుడిని శంకించలేకపోయాడు. ఆ కుర్రవాడు కొడుకు కన్నా ఎక్కువగా మసులుతున్నాడు. అయినా పద్మనాభుడు రవీంద్రుడిని కూడా అడిగాడు. రవీంద్రుడు నిర్ఘాంతపోయాడు. ఎందుకంటే ఆ డబ్బు శేఖరుడు తీసినట్టు అతనికి తెలుసు. శేఖరుడు డబ్బు తీయటమే కాక తండ్రి ఎదుట రవీంద్రుడితో, డబ్బు అంతగా అవసరమైతే నాన్నగారిని అడగలేకపోయావా? దొంగతనం దేనికి అన్నాడు. తాను డబ్బు తీసిన సంగతి శేఖరుడు తండ్రికి చెప్పలేదని, అతను చేసినది దొంగతనమని గ్రహించి శేఖరుడు మీద తండ్రికి దురభిప్రాయం కలిగించటం ఇష్టం లేక రవీంద్రుడే తాను అవసరం కొద్దీ డబ్బు తీసినట్లు ఒప్పుకున్నాడు. పద్మనాభుడికి మొట్టమొదటిసారిగా రవీంద్రుడి మీద అసహాయం పుట్టింది. నిన్ను ప్రయోజకుడిని చేస్తానని నీ తండ్రికి మాట ఇచ్చి దాన్ని నిలబెట్టుకోవటానికి సాయశక్తిలా కృషి చేశాను. నా కృషి అంతా బూడిదలో పోసిన పన్నీరైంది అన్నాడు. రవీంద్రుడు తల వంచుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తర్వాత కొద్ది రోజులకు నగరంలోని ఒక జూద గృహంలో శేఖరుడు ఎవరి మీదనో అలిగి వాణ్ణి కొట్టాడు. ఆ దెబ్బతలకు వాడు చచ్చాడు. శేఖరుడు పారిపోయాడు. కానీ హంతకుడు శేఖరుడే అని విని రాజభటులు అతన్ని పట్టుకున్నారు. ఆ వార్త వినగానే పద్మనాభుడు నగరానికి పరిగెత్తి వచ్చాడు. శేఖరుడు విచారణ జరిగింది. రవీంద్రుడు తన సాక్ష్యంతో శేఖరుడిని కాపాడాలని హత్య జరిగిన సమయంలో శేఖరుడు తన బసలోనే తనతోటే ఉన్నాడని చెప్పాడు. కానీ శేఖరుడు హత్య చేయటం కల్లారా చూసిన వాళ్ళు చాలామంది ఉండటం చేత శేఖరుడికి యావజ్జీవ ఖైదు శిక్ష పడింది. నగరానికి వచ్చినది లాగాయతూ శేఖరుడు సమస్త వ్యసనాలకు బానిసయి క్రమంగా పతనమైపోయినట్లు పద్మనాభుడికి తెలియవచ్చింది. అతను రవీంద్రుడి మీద మండిపడి, నువ్వు క్షమించరాని ద్రోహివి, మిత్రద్రోహివి, సంఘద్రోహివి, విశ్వాసఘాతకుడివి. ఇక నీ మొహం నాకు చూపించకు అని తన ఊరికి వెళ్ళిపోయాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, పద్మనాభుడు రవీంద్రుణ్ణి ఎందుకు నిందించాడు? తన కొడుకు తనకు కాకుండా పోయినందుకు తన కొడుకు లాంటి రవీంద్రుణ్ణైనా చూసుకుంటూ జీవితంలో తృప్తి పడవచ్చు కదా. అలా చేయక అతన్ని అలా ఎందుకు దూరం చేసుకోవటం జరిగింది? ఒకవేళ ఆయనలో మొదటి నుంచి ఇద్దరు కొడుకుల మధ్య భేదబుద్ధి ఉన్నదా? ఈ సందేహాలకు సమాధానం కూడా తెలిసి చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, పద్మనాభుడిలో భేదబుద్ధి లేదు. అతను స్నేహం అంటే ఏమిటో, బాధ్యత అంటే ఏమిటో తెలిసినవాడు. రవీంద్రుడు ఆ రెండింటినీ ఎరగక పరమద్రోహిగా ప్రవర్తించాడు. అతను తన మిత్రుడు బాగు కోరి ఉన్నట్లయితే శేఖరుడు వక్ర మార్గాన పడినప్పుడే అతని తండ్రికి చెప్పి ఉండవలసింది.
మనుషులు లోకాభిప్రాయానికి కట్టుబడి సక్రమంగా ప్రవర్తిస్తారు. నగరానికి పోయినాక శేఖరుడి ప్రవర్తన గురించి సరి అయిన అభిప్రాయం ఇవ్వగలవాడు రవీంద్రుడు ఒక్కడే. అలాంటప్పుడు అతను తన క్షేమం మాత్రమే చూసుకొని శేఖరుని గురించి అతని తండ్రికి చెప్పటానికి వెరిచాడు. అతను అలా చేయకుండా ఉంటే పద్మనాభుడు తన కొడుకుని అదుపులో పెట్టి అతని పతనాన్ని ఆపి ఉండేవాడు. కానీ స్వార్థం చూసుకుని రవీంద్రుడు శేఖరుడు మరింత పతనానికి కావటానికి మార్గం ఏర్పరిచాడు. అతను శేఖరుడు దొంగతనాన్ని, హత్యను కూడా కప్పిపుచ్చే యత్నంతో స్వార్థమే చూసుకొని సంఘద్రోహి కూడా అయ్యాడు. చిట్ట చివరకు పద్మనాభుడి కొడుకు శాశ్వతంగా దూరం కావటానికి కారణం రవీంద్రుడు తప్ప మరెవరూ కారు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ముగ్గురు పెళ్లి కొడుకులు. పట్టు వదలని విక్రమార్కుడు మళ్లీ చెట్టు వద్దకు వెళ్ళి దానిపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగానే మౌనంగా శ్మశానం కేసి నాడోసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఎంత చెప్పినా నీవు శ్రమ మానకుండా ఉన్నావు. నీ పట్టుదల నిజంగా సాటి లేనిది. కనీసం నీకు శ్రమ తెలియకుండా ఉండగలిగేందుకు ఒక కథ చెప్తాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. ఒకప్పుడు ఉజ్జయిని నగరాన్ని పుణ్యసేనుడనే రాజు ఏలుతూ ఉండేవాడు. ఆయన వద్ద ఒక బ్రాహ్మణుడు మంత్రిగా ఉండేవాడు. ఆయన పేరు హరిస్వామి. ఆ హరిస్వామి చాలా సజ్జనుడే గాక రాజకార్యాల్లో సమర్థుడు కూడాను. హరిస్వామికి దేవస్వామి అనే కొడుకు, సోమప్రభ అనే కూతురు ఉండేవారు. దేవస్వామి తండ్రికి తగిన కొడుకు, చాలా బుద్ధిమంతుడు. ఇక సోమప్రభ భూలోకరంభ అని చెప్పవచ్చు. సోమప్రభుకి యవ్వనం వచ్చాక తల్లిదండ్రులు ఆమె వివాహం గురించి ఆలోచించసాగారు. తాను అసాధారణ సౌందర్యవతి అన్న ఉద్దేశంతో సోమప్రభ ఎవరినో ఒకరిని పెళ్లాట ఇష్టం లేక మహాసూరుడో, మహావిజ్ఞానం అయితే తప్ప తనకు పెళ్లి చేయొద్దని తల్లికి చెప్పి ఆ సంగతి తన అన్నకు, తండ్రికి కూడా చెప్పింది. ఈ షరతుకి అందరూ సమ్మతించారు. ఇంతలో ఒక దక్షిణ దేశపు రాజు ఉజ్జయిని పైకి దండెత్తి వచ్చాడు. పుణ్యసేన మహారాజు ఆ శత్రువుతో సంధి రాయభారం జరప నిశ్చయించి తన రాయభారిగా వెళ్లమని హరిస్వామిని పంపాడు. హరిస్వామి దక్షిణ దేశానికి వెళ్ళి తాను వచ్చిన పని పూర్తి చేశాడు. ఆ సమయంలో ఒక బ్రాహ్మణ యువకుడు హరిస్వామి వద్దకు వచ్చి, అయ్యా, మీ కుమార్తె గొప్ప సౌందర్యవతి అని విన్నాను. ఆమెను నాకిచ్చి పెళ్లి చేయండి అని అడిగాడు. దానికి హరిస్వామి, నాయనా, నా కూతురుని చేసుకునేవాడు గొప్ప సూర్యుడైనా కావాలి, జ్ఞాని అయినా కావాలి, విజ్ఞాని అయినా కావాలి. నీవు ఏ తరగతి కిందకి వస్తావు అని అడిగాడు. నేను విజ్ఞానిని అన్నాడా యువకుడు. ఏది నీ విజ్ఞానం, కొంచెం ప్రదర్శించు అన్నాడు హరిస్వామి. ఆ యువకుడు తన విజ్ఞానంతో ఒక విమానం తయారు చేస్తున్నాడు. అతను హరిస్వామిని అందులో ఎక్కించుకొని ఆకాశ మార్గాన లోకాలన్నీ తిప్పి తెచ్చాడు. భేష్, నీవు మా అమ్మాయికి తగినవాడివే. ఇంకొక వారంలో ఉజ్జయినికి రా. ఆనాడు పెళ్లికి మంచి ముహూర్తం ఉన్నది. నీకు మా అమ్మాయినిచ్చి వివాహం చేస్తాను అని హరిస్వామి ఆ యువకుడికి మాట ఇచ్చాడు. ఇది జరిగిన సమయంలోనే ఉజ్జయినిలో మరొక బ్రాహ్మణ యువకుడు హరిస్వామి కొడుకైన దేవస్వామి వద్దకు వచ్చి, నాకు మీ చెల్లెనిచ్చి పెళ్లి చేస్తారా అని అడిగాడు. దేవస్వామి అతనితో, గొప్ప సూర్యుడో, జ్ఞానో, విజ్ఞానో అయితే తప్ప మా చెల్లెలు పెళ్లాడదు. నీవు దేని కిందకొస్తావు అని అడిగాడు. నేను సమస్త శాస్త్ర విద్యల్లోనూ ఆరితేరిన సూర్యుణ్ణి అంటూ ఆ యువకుడు తన విద్య పాఠవాన్ని దేవస్వామికి ప్రదర్శించి చూపాడు. దేవస్వామి తృప్తిపడి అతనితో, ఇంకొక వారానికి మంచి ముహూర్తం ఉన్నది. ఆ రోజున మా ఇంటికి వచ్చినట్లయితే నీకు మా చెల్లె నుంచి పెళ్లి చేస్తాను అన్నాడు. ఆ రోజునే హరిస్వామి భార్య వద్దకు మరొక బ్రాహ్మణ యువకుడు వచ్చి, అమ్మా, మీ కుమార్తెను నాకిచ్చి పెళ్లి చేయండి అని అడిగాడు. ఆమె కూడా అతనితో తన కుమార్తె గల నియమం తెలిపి, నాయనా, నీవు సూర్యుడివా, జ్ఞానివా, విజ్ఞానివా అని అడిగింది. నేను జ్ఞానిని. ఈ క్షణాన ఎక్కడ ఏమి జరుగుతున్నది నేను తెలుసుకోగలను అన్నాడా యువకుడు. ఈ సంగతి రుజువు చేయటానికి అతను కొన్ని దుష్టాంతరాలు చూపాడు. సోమప్రభ తల్లి తృప్తిపడి అతనితో, నాయనా, సరిగ్గా ఒక వారానికి మంచి ముహూర్తం ఉన్నది. ఆనాడు మా ఇంటికి వచ్చావంటే నీకు మా అమ్మాయినిచ్చి చేస్తాను అని చెప్పింది. ఈ విధంగా హరిస్వామి, దేవస్వామి, అతని తల్లి ఒకరికి తెలియకుండా ఒకరు సోమప్రభకు 3 వరులను ఏర్పాటు చేశారు. హరిస్వామి ఇంటికి తిరిగి వచ్చి తాను ఒక సంబంధానికి మాట ఇచ్చానని చెప్పగానే మిగిలిన 2 తాము కూడా అలాగే చేశామని బయట పెట్టారు. ఈ చిక్కు నుంచి ఎలా బయటపడాలి అని వారు చింతించసాగారు. వారం తిరిగింది. ముహూర్తం రోజు వచ్చింది. 3 పెళ్లి కొడుకులు హరిస్వామి ఇంటికి వచ్చారు. ఈ సమస్య ఎలా పరిష్కరించటమా అనుకుంటుండగా సోమప్రభ కాస్త మాయమైంది. ఆమె కోసం ఎన్నో చోట్ల వెతికారు. ఎంత వెతికినా ఆమె జాడ తెలియలేదు. అప్పుడు పెళ్లి కొడుకుల్లో జ్ఞాని అయిన వాడిని హరిస్వామి
ఓ జ్ఞాని, నీకు నిజంగా జ్ఞానం ఉంటే నా కూతురు ఏమైందో చెప్పు అని అడిగాడు. విద్యారణ్యంలో ఉండే ధూమశిఖుడనే రాక్షసుడు నీ కూతుర్ని ఎత్తుకుపోయాడు. ఆమె ఇప్పుడు వాడి ఇంట ఉన్నది అని జ్ఞాని చెప్పాడు. అయ్యో, ఎక్కడి వింధ్యారణ్యం? అక్కడికి ఎలా వెళ్ళటం? వెళితే మటుకు దాన్ని రాక్షసుడి బారి నుంచి తప్పించి ముహూర్తానికి పెళ్లి చేయటం ఎలా అని హరిస్వామి మొత్తుకున్నాడు. మీరేం విచారించకండి, మనమందరము ఒక్క క్షణంలో మీ అమ్మాయి ఉన్న చోటుకి వెళ్ళటానికి నా విమానం ఉన్నది అన్నాడు విజ్ఞాని పెళ్లి కొడుకు. అతని విమానంలో అందరూ ఎక్కారు. సమస్త శస్త్రాలతో సూర్యుడు కూడా ఎక్కాడు. క్షణంలో విమానం వింధ్యారణ్యం చేరుకుని ధూమశిఖుడు ఇంటి ముందు వాలింది. అందరూ విమానం నుండి దిగారు. ధూమశిఖుడు కారాలు మిరియాలు నూరుతూ వారిపైకొచ్చాడు. సూర్యుడు తన అస్త్రశస్త్ర నైపుణ్యమంతా ప్రయోగించి ఆ రాక్షసుడితో పోరాడి చివరకు ఒక అర్ధచంద్ర బాణంతో వాడి మెడ తెగవేశాడు. తర్వాత అందరూ కలిసి సోమప్రభను తీసుకుని విమానంలో బయలుదేరి హరిస్వామి ఇంటికి తిరిగి వచ్చారు. ముహూర్తం సమీపిస్తున్నది, కానీ సోమప్రభను నేను పెళ్లాడతానంటే నేనంటూ ముగ్గురు పెళ్లి కొడుకులు హరిస్వామి ముందు తయారయ్యారు. సోమప్రభ ఎక్కడ ఉన్నది నేను చెప్పకపోతే ఎట్లా తెలిసేది, ఎలా దక్కేది? నేనే ఆమెను పెళ్లాడాలి అన్నాడు జ్ఞాని. ఆమె ఎక్కడుంటే మాత్రం నా విమానం లేకపోతే ఆమెను రక్షించటానికి అవకాశం ఎక్కడుండేది? నేనే ఆమెను పెళ్లాడాలి అన్నాడు విజ్ఞాని. రాక్షసుణ్ణి చంపి ఆమెను రక్షించిన వాణ్ణి నేను, మరొకరు ఆమెను ఎట్లా పెళ్లాడతారు అన్నాడు సూర్యుడు. వీరి వాదనలతో ఎవరిది ఎక్కువ బలవంతమైన వాదమో తెలియక హరిస్వామి తికమకపడ్డాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, ఆ ముగ్గురు పెళ్లి కొడుకుల్లోనూ సోమప్రభను పెళ్లాడటానికి ఎక్కువ అర్హత కలవాడు సూర్యుడా, జ్ఞాన, విజ్ఞాన? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల బద్దలవుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, సోమప్రభను పెళ్లాడటానికి నిజమైన అర్హుడు సూర్యుడే. అతడే తన ప్రాణాలు ఒడ్డి రాక్షసుడితో పోరి ఆమెను రక్షించాడు. జ్ఞాని కానీ విజ్ఞాని కానీ అతనికి సహాయకులు మాత్రమే అవుతారు. జ్ఞానము విజ్ఞానము సాధనలే గాని పరమార్థం ఎన్నడూ కావు అని చెప్పాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి.